ప్రభునామాన్ని మనందరం కూడా కలిసి స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధన చేద్దాం. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికిరాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికిరాని పాత్రనని పారవేయకు యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. జ్ఞానమేమీ లేదు కానీ నీ సేవ చేయ ఆశ ఉన్నది. నీవే నా జ్ఞానమని, నీవే నా జ్ఞానమని నీ సేవ చేయవచ్చినామయ్యా, నీ సేవ చేయవచ్చినానయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. ఘనతలద్దు మెప్పులద్దు, ధనము నాకు వద్దే వద్దు. ఘనతలద్దు మెప్పులద్దు, ధనము నాకు వద్దే వద్దు. నీవే నాకు ఉంటే చాలు, నీవే నాకు ఉంటే చాలు. నా బ్రతుకులో నా ఎంతో మేలు, నా బ్రతుకులో నా ఎంతో మేలు. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. రాళ్లతో నన్ను కొట్టినా గాని రక్తము కారిన మరువాలేనయ్యా. రాళ్లతో నన్ను కొట్టినా గాని రక్తము కారిన మరువాలేనయ్యా. ఊపిరి నాలో ఉన్నంత వరకు, ఊపిరి నాలో ఉన్నంత వరకు నీ సేవలో నేను సాగిపోదునయ్యా, నీ సేవలో నేను సాగిపోదునయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. నేను కూడా ఉన్నానయ్యా, నన్ను వాడుకో యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. పనికి రాని పాత్రనని నన్ను పారవేయకు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా,
యేసయ్యా 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 యేసయ్యా. అవును నాయన, నీ సేవ చేయడానికి వచ్చాము నాయన. నువ్వు వాడుకుంటావని, నీ సేవలో నడిపిస్తావని, కృపలో జ్ఞాపకం చేసుకుంటావని ప్రభువా నీ సన్నిధికి వచ్చాము అయ్యా. నీ కృప వెంబడి కృప మా మీద కుమ్మరిస్తున్నందుకు వందనాలు నాయన. శుద్ధాత్మ ద్వారా మీరు నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ సేవలో వాడుకుంటున్నందుకు స్తోత్రం. పనికిరాని వాళ్ళం అని తెలిసి కూడా ప్రభా, దేనికి పనికిరాని అజ్ఞానం అని తెలిసి కూడా ప్రభా అయ్యా నువ్వు వాడుకుంటున్నావు నాయన. నువ్వు జ్ఞానం ఇచ్చి వాడుకుంటున్నావు నాయన. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువా ఈ రాత్రి నాయన మీరు స్తుతి ఆరంగించినందుకు వందనాలు. కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు స్తోత్రం. చక్కని మంచి అవకాశం దేవుడు మనకు అనుగ్రహించిన దేవునికి వందనాలు. కూడి వచ్చిన ప్రియులార ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియులార పరిశుద్ధాత్మలో ఆధారపడి ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మలో సహాయం తెచ్చినాక దేవ స్తోత్రం. హల్లెలూయా. మీకు ఆరాధన సోమరి. హల్లెలూయా. ప్రియులార రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం ప్రియులార మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగట సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగదము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, దేవుడు అద్భుతమైన ఒక వాక్యస్థం దేశంలోనికి మనం వెళుతున్నాము. మీరు మధ్యలో మాక్సిమం వీలున్న వారు దేశాన్ని లెఫ్ట్ చేయకుండా మీరు దేశం చూడాలని ప్రత్యేక మనం వేస్తున్నాము. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. కాబట్టి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగటకై సమస్తమును సమగూడి జరుగుచున్నవని ఎరుగుద్దాము. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ మనం గ్రహించుకొని దేవుని ప్రేమించే వారుగా మనం అందరూ ఉన్నాం. ఈ మీటింగ్లో పాల్గొంటున్న మీరందరం యేసుక్రీస్తు ప్రభు దేవుని ప్రేమించేవారు. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రియులారు మనం చూసినట్లయితే మన కొరకు అంటే పరలోకం నుండి నా కొరకు మన కొరకు మన అందరి కొరకు దిగి వచ్చామన్నమాట. మనందరి కొరకు అనమాట. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రేమ ప్రియులారు మనం చూసినట్లయితే కల్వరి సిలువలో మాత్రం కాదు, కల్వరి సిలువలో యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాము. అది దానిలో దేవుని ప్రేమ ఉంది. అయినప్పుడు కూడా ప్రియులారు మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తును పంపించామన్నమాట. కాబట్టి పరలోకం నుండి ప్రియులారి భూమికి రావడం అది కూడా దేవుని ప్రేమ అనమాట. కన్యగా మరి ద్వారా పరిశుద్ధాత్మ వల్ల పుట్టడం, 33 సంవత్సరం భూమిలో బ్రతికినప్పుడు ఎన్నో విషయాలు యేసుక్రీస్తు నేర్పించారు. అది కూడా ప్రియులారా మనతో దేవుని ప్రేమ దేవుడు వ్యక్తపరిచామన్నమాట. ఇలా కల్వరి సిలువలో కూడా యేసుక్రీస్తు తన ప్రేమ వ్యక్తపరిచాం. నిన్ను మనల్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నామని తన ప్రేమ తల్లి నుండి అరకాలకు ఎన్నో గాయాలు పొందాం, ఎన్నో దెబ్బలు పొందాం. ఆగరి పుట్టు రక్తం దాకే నా కొరకు మీ కొరకు మన అందరి కొరకు కార్చామన్నమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నామని ఆ కల్వరి సిలువలో యేసుక్రీస్తు ఒక మరణం నుండి ప్రియులారా మనం గ్రహించుకోవాలి. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే తండ్రి దేవుడు యేసుక్రీస్తును తిరిగి లేపామన్నమాట. లేపబడిన యేసుక్రీస్తు, తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి ఆదరణకర్తని అడిగామన్నమాట. అది కూడా ప్రేమ అనమాట. ఇప్పుడు కల్వరి సిలువలో ప్రాణం పెట్టడం అది కూడా ప్రేమ. తిరిగి లేచిన యేసుక్రీస్తు తండ్రి దగ్గర వెళ్ళి నా కొరకు మీ కొరకు మన అందరి కొరకు అడిగామన్నమాట. హోలీ స్పిరిట్ను అంటే ఆదరణకర్తని అడిగాం. అది కూడా ప్రేమ అనమాట, మనతో పాటు ఉన్న ప్రేమ. అది మాత్రం కాకుండా ప్రియులారా సువార్త వినిపించి రక్షణలోకి ఇప్పుడు నడిపించాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆ గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వల్ల మహిమ నిరీక్షణ నాలో మీలోనికి వచ్చేసారు. అది కూడా దేవుని ప్రేమ అనమాట. అది మాత్రం కాకుండా బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, యేసుక్రీస్తు ప్రియులారా పరలోకంలో వెళ్ళి నా కొరకు మీ కొరకు స్థలం సిద్ధపరిస్తున్నాం అనమాట. అది కూడా ప్రేమ. కాబట్టి ప్రియులారా మనం టోటల్ మనం చూసినట్లయితే ప్రేమ అనమాట. దేవునికి స్తోత్రం. సువార్త టోటల్ ప్రియులారా మనం యేసుక్రీస్తు అంటే ప్రేమ అనమాట. కాబట్టి ఆ ప్రేమ పరిశుద్ధాత్మమైన వాక్యం ద్వారా మనం గ్రహించుకొని మనం ప్రేమించే వారు ఉండాలి. ఇది ప్రాముఖ్యమైన విషయం. అందుకొరకు బైబిల్లో రాయబడి ఉంది, రోమీయులకు రాసిన పత్రిక 8:28 వచనం, దేవుని ప్రేమించే వారికి. ఇప్పుడు మన దేవుని ప్రేమిస్తున్నామా? ఇంకొకటి ప్రియులారా మనం ప్రేమించే విషయంలో కూడా ప్రియులారా మనం చూసినట్లయితే అన్నిటికంటే ఎక్కువ మనం యేసుక్రీస్తుని ప్రేమించాలని దేవుడు ప్రియులారా కోరుతుంది.
అలా ఆ కృప దేవుడు మనకు అధికంగా మనకు అందరికీ అనుగ్రహించినాక ఇప్పుడు దానికి కూడా పరిశుధాత్మ దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇప్పుడు ఒకటి సత్యం, దేవుని ప్రేమిస్తే మీకు అన్ని విషయాలు మేలుకరంగా జరుగుతుంది. ఇది సత్యం అనమాట, ఇది వాక్యం అనమాట. ఇది నా జీవితంలో మనందరి జీవితంలో జరిగినాక ఇప్పుడు మేలుకరమైన విషయాలు ప్రియులారు మనం చూసినట్లయితే చాలా విషయాలు ఉంది. చాలా విషయాలు ప్రియులారు మనం చూసినట్లయితే ఒకటి ప్రాముఖ్యంగా మన నిత్య జీవన్ దర్శన పాపక్షమాపణం. అది మాత్రం కాకుండా బైబిల్లో రాయబడింది, పిలిచిన మనల్ని దేవుడు రక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చామన్నమాట. ఒకప్పుడు మనందరూ పాపులకు పోయినాం, కానీ రక్తం ద్వారా కడిగి మనల్ని నీతిమంతులుగా మార్చాము, పరిశుద్ధులుగా మార్చాము, దేవుని పిల్లలుగా మార్చామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమ రోమీయులకు రాసిన పత్రిక 8 వచనంలో ప్రేమ గురించి రాయబడింది కదా. అలాగే 35వ వచనం ఇదే అధ్యాయంలో ప్రియులారా 35వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని ప్రేమ గురించి రాయబడింది. చూడండి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబావాడెవడు? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని తీసివేయడానికి లేదంటే దూరం చేసేవాడు ఎవడని అడుగుతున్నమాట. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, గడ్గమైనను మనల్ని ఎడబావును ఒక ప్రశ్న అడుగుతానమాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రేమ మనం ఎంత లోతుగా మనం గ్రహించాము. కాబట్టి శోధనలు వచ్చినప్పుడు మనం ఎలాగుంది పరిస్థితి? శోధనలు ప్రత్యేకంగా దేవుని పిలిపోతున్న మనం ఎన్నో సవాల్స్ మనం అనుభవిస్తున్నాం. కాబట్టి సవాల్స్ మధ్యలో మన పరిస్థితి ఎలా ఉంది? శ్రమ వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? బాధ వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? హింసలు గాని, కరువైన గాని, వస్త్రహీనత అయినా గాని, ఉదరమైనను, గడ్గమైనను మనల్ని యేసుక్రీస్తు ప్రేమ నుండి అది మనల్ని దూరం చేస్తుందా? లేదంటే అది వచ్చినప్పుడు కూడా అలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం గట్టిగా ప్రభు కొరకు నిలబడుతున్నామా? కాబట్టి ప్రియులారు మనం చూసినట్లయితే 37వ వచనంలో ప్రియులారు మనం చూసినట్లయితే ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనము అన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము. ఇప్పుడు దాకా మనం విజయం పొందినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి మనకు సమస్య లేదని కాదు, శ్రమలు ఉంది, నిందలు ఉంది, అవమానాలు ఉంది. అయినప్పుడు కూడా మన క్రీస్తు కొరకు నిలబడుతున్నామంటే దేవుడు కృప అనమాట. అంటే దేవుడు నిన్ను నిలబెట్టామన్నమాట. మన గొప్పతనం కాదు, దేవుడు తన చేతితో పరిశుద్ధాత్మదేవుడు జీవంగల దేవుడు నిన్ను మనల్ని నిలబెట్టామన్నమాట. అందుకొరకు ప్రియులరా మనం నిలబెడుతున్నామన్నమాట. కాబట్టి ఇప్పుడు దాకా జయం అనుగ్రహించిన దేవుడు ఇంకా కూడా జయంతో మనల్ని తప్పకుండా నడిపించినాక ఇప్పుడు దాకా దేవుడు మనల్ని ప్రేమించిన వాని ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం దేవుడు మనకు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి శ్రమైనా సరే, కరువైనా సరే, నిందలైనా సరే, అవమానాలైనా సరే, ఏ పరిస్థితులైనా సరే దేవుడు మాత్రం యేసుక్రీస్తు మనకు జయం అనుగ్రహిస్తాడు అంతే. ఇప్పుడు క్రీస్తునందు జీవితం ప్రియులరా జయం అనమాట, ఓటం లేదనమాట. ఎందుకు ఓటం లేకుంటే ప్రియులరా మన యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా అన్నిటిని జయించామన్నమాట. అన్ని సమస్యలు, అన్ని పరిస్థితులను యేసుక్రీస్తు జయించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనకు జయం ఉంది అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే 39వ వచనంలో కూడా మనం చూసినట్లయితే ప్రేమ గురించి రాయబడింది. మన ప్రభు అయిన క్రీస్తు యేసునందులి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబావ నేరవని రుడ్డిగా నమ్ముచున్నాను. కాబట్టి ప్రియులారా మన జీవితంలో ఏ సమస్య వచ్చినా ప్రియులారా సమస్యలు మనల్ని దూరం చేయలేదని మన విశ్వాసంతో ప్రియులారా మనం పలుకుదాం. ఇప్పుడు మనకు తెలియలేదు, ఇప్పుడు దాకా ఎన్నో సమస్యలు మీ జీవితంలో జరిగింది, ఇంకా ఏం జరుగుతుందని మనం పూర్తిగా చెప్పలేం. ఆయన కానీ ఏ సమస్యలు కూడా ప్రియులారా యేసుక్రీస్తు ప్రేమ నుండి నిన్ను విడతీయలేదు అంటే దూరం చేయలేదన్నమాట. అనేది కాబట్టి మన విశ్వాసంతో పలికి ప్రియులారా మనం ముందుకు వెళదాం. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు పిలుపు పొంది ముందుకు వెళుతున్న మన జీవితంలో ప్రియులారా మనం చూసినట్లయితే కొందరు నిందారోపణ చేస్తారు అంటే ఎన్నకు శిక్ష పెట్టాలి, ఎన్నకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వాలని సాతాను గాని ఒకవేళ కొందరు చెప్పినా గాని పరిస్థితి ఎలాగుంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ రాయబడింది, క్రీస్తు యేసునందున్న నాకు మీకు శిక్షావిధి లేదని బైబిల్లో రాయబడింది. శిక్ష లేదు, నాకు మీకు శిక్ష లేదు. ఎందుకంటే ప్రియులారా కారణం ఏంటిది అంటే 8వ రాయబడింది, యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట. అంటే మనం ఆలోచన గాని, మాటల ద్వారా గాని, క్రియల ద్వారా గాని పాపం చేస్తున్న వారమే, శిక్ష ఉన్నవారమే. కానీ యేసుక్రీస్తు మన శిక్ష కలువరి శిలువలో భరించిన కాబట్టి, యేసుక్రీస్తు అనుభవించిన కాబట్టి, ఆ యేసుక్రీస్తు మరణం, శిలువ మరణం నా కొరకు మన కొరకు అని మనం నమ్ముతున్నా కాబట్టి నాకు మీకు ఇంకా శిక్ష లేదన్నమాట. కానీ అపవాది ఏం చేస్తాడు? చాలాసారి నిందారోపణ చేస్తాడు.
రోమిలికి రాసిన పత్రిక 8 అధ్యాయము 33 ఆ మాట రాయబడింది. 8 అధ్యాయం 33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీదే నేరం మోపువాడెవడు. చాలా మంది మనకు విధంగా నేరం మోపుతాడేమో, ఈయన ఆశీర్వాదానికి అర్హుడు కాదు, ఈయన స్వస్థతకు అర్హుడు కాదు, ఈయన ఇంకా పైకి రావద్దు, అలా కొందరు అడ్డుపెడతారేమో, లేదంటే సాతాన్ని అడ్డుపెడతారేమో. ఇప్పుడు దేవుని చేత ప్రియుల నిన్ను దేవుడు ఎన్నుకున్నామన్నమాట. దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవడు అని ప్రశ్న అడుగుతాను అనమాట. కాబట్టి ఎవరు ప్రియులారా మనల్ని నీతిమంతులుగా మార్చేది ఎవరు? దేవుడు అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసు గురుసు మనం నీతి, యేసు గురుసు రక్తం ద్వారా కడగబడిన మీరు నీతిమంతులు, నీతిమంతురాలు, పరిశుద్ధరాలు అనమాట. ఈ సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దేవుడు అనమాట. దేవుడు ప్రియులారా మన అండగా నిలబడుతున్నామని సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మనుషుల్ని భయపడాల్సిన అవసరం లేదు, సాతాను తండ్రాలు మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే మనకు తోడుగా ఉండేది జీవగల దేవుడు అనమాట. జీవంగా దేవుని కంటే గొప్పవాడు ఎవరు లేదనమాట. దేవునికి స్తోత్రం. తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు నా పక్షంగా మన పక్షంగా ఉన్నామన్నమాట. మన ఎంత గొప్పవారమని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి హూ డేర్స్ అక్వైర్స్ అస్, ఎవరు ధైర్యం చూపిస్తే అనమాట మనకు వ్యతిరేకంగా మాట్లాడడానికి, నిందరపణ చేయడానికి. కాబట్టి హూ దెన్ విల్ కొండమెన్ అస్, ఎవరు మనకు శిక్ష విధించేవాడు ఎవడు అడుగుతున్నా. శిక్ష విధించేవాడు ఎవడు? నీకు వ్యతిరేకంగా శిక్ష విధించేవాడు ఎవడు? సత్యం అని అర్థం చేసుకోవాలి. ఎవరికి వేలు లేదనమాట, నీతిగా న్యాయంగా. ఎందుకంటే యేసుక్రీస్తు కల్వరి శిలువలో మన శిక్ష భరించామన్నమాట. కాబట్టి నేను మీరు ఇంకా శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదు అనమాట. ఇంకా ప్రియులారా మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 8 అధ్యాయము 18 ప్రియులారా మనం చూసినట్లయితే అక్కడ శ్రమ గురించి రాయబడింది. రోమిలికి రాసిన పత్రిక 8 అధ్యాయము 18 ప్రియులారా మనం చూసినట్లయితే, మన ఎడల ప్రదేశము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాను. బి సఫర్. కాబట్టి ఇప్పుడు మనం క్రిస్తు కొరకు నిలబడుతున్నామని రకరకాల విధంగా తిరస్కారం గాని, నిందలు గాని, అపమానాలు గాని రకరకాల విధంగా మీరు అనుభవిస్తున్నారేమో, అంటే శ్రమలు అనుభవములు మీరు వెళుతున్నారేమో. కానీ మన ఎడల ప్రదేశం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుడు గొప్ప మహిమ మనకు ఇవ్వబోతుంది అనమాట. అంటే దానికి అర్థం సువార్త విని రక్షణ పొందిన మనలో మహిమ ఒకటి దేవుడు అనుగ్రహించాము. అది మాత్రం కాకుండా సంపూర్ణ మహిమ కూడా జీవగల దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. తప్పకుండా దేవుడు గొప్ప మహిమ అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా ఈ భూమిలో ప్రియులారా నేను మీరు బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా మన ప్రతి అవసరాలు కూడా దేవుడు తప్పకుండా తీరుస్తాడు. మన రాజ్యం నీది మొదటి వెదగుడి. అప్పుడు అన్ని దేవుడు మనకు కావలసిన అంతా కూడా దేవుడు ఇస్తాడనమాట. ఆత్మీయంగా, మానసికంగా, శారీరంగా, ఫైనాన్స్ అన్ని విధంగా జీవగల దేవుడు తప్పకుండా ప్రియులారా మనల్ని పోషిస్తాడు. అంటే సమాధానం ఇస్తాడు దేవుడు, సంతోషం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు దేవుడు, ధైర్యం ఇస్తాడు. పరిశుద్ధులు ఎదైనట్టు దేవుడు కృప చూపిస్తాడు. దేవజ్ఞానములు ఎదైనట్టు దేవుడు కృప చూపిస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు దేవుడు నింపుతాడు. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం కుటుంబ జీవితాలు తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. మన దేవుని కొరకు నిలబడుతున్న ప్రియులారా మీ కుటుంబ జీవితం యేసులో అనుగ్రహం, ఆశీర్వాదం అనుభవించినాక మీ పిల్లలు తప్పకుండా దీవించబడుతుంది. మీ పిల్లల గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మన దేవునికి అడుగుజాడలో బ్రతికిన చాలు. దేవుడు మీ పిల్లల్లో ఒక పరిస్థితి జీవగల దేవుడు, తండ్రిగా జీవగల దేవుడు యేసే చూస్తాడు. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని పిలుపులో సేవలు ప్రియులారా మనం నమ్మకంగా కొనసాగించని చాలు. మిగిలిన విషయాలంతా దేవుడు తప్పకుండా చూస్తాడు. ఎందుకంటే మన పిలిచిన దేవుడు నమ్మదైన దేవుడు, సర్వశక్తి మందుడనమాట, శక్తికర్తైన దేవుడు అనమాట, అన్ని కలిగిన దేవుడు అనమాట, ఐశ్వర్య పూర్ణుడు అనమాట, ఆశీర్వాద పూర్ణుడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం కంగారపడవద్దు. కానీ ఒక్కటి ప్రాముఖ్యమైన విషయం, పిలుపులో మనం నమ్మకం ఉండాలి, ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని స్వరం వినాలి, దానికి లోబడి మనం నమ్మకంగా ముందుకు వెళ్ళాలి. ప్రభువులో మనం ఆధారపడాలి. బైబిల్ గ్రంథంలో ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ప్రభువులో ఆధారపడుతున్న ఎవరు సిగ్గుపడలేదు. నువ్వు సిగ్గుపడడానికి దేవుడు అనుమతించలేదు. కాబట్టి మన పరిస్థితి పరిశుద్ధాత్మ దేవుడు తప్పకుండా మారుస్తాడు. కాబట్టి ప్రియులారా గొప్ప విషయం ప్రియులారా మనం చూసినట్లయితే ప్రాముఖ్యమైన మన సమస్య ఏంటిది అంటే రోమిలికి రాసిన పత్రిక 8 అధ్యాయము 21 ప్రియులారా ఇంగ్లీష్ బైబిల్లో అది రాయబడి ఉంది. తెలుగులో మనం చూసినట్లయితే దానికి ముందు ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రాముఖ్యమైన సమస్య ఒకటి ఏంటిదంటే, ఒకటి మరణం, 2 డీకే అంటే క్షయం అన్నమాట, డెత్ అండ్ డీకే. మన వయసు అవతరణ కొద్ది మన బాడీలో కొంచెం తేడా వస్తున్నాయి కదా. అంటే డెత్ అండ్ డీకే. డెత్ అంటే మరణం, డీకే అంటే
క్షయద అనమాట, క్షయం. కాబట్టి ఈ రెండు సమస్య మానవులందరూ అనుభవిస్తున్నారు అనమాట. ఇది మామూలు విషయం కాదు, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అనమాట, మరణం. ఇంకా రెండు డీకే, లేదంటే మన బాడీ వయసు అవుతున్న కొలది బాడీలో డీకే జరుగుతుంది అనమాట. ఇది ఒక్కరు కాదు, మానవులందరూ ఇది అనుభవిస్తున్నారు పాపాన్ని బట్టి. కానీ దానికి కూడా దేవుడు పరిష్కారం ఇస్తాడు. కాబట్టి భూమిలో బ్రతున్నప్పుడు మనం ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, అంత దేవుడు చూస్తాడు. ఫైనాన్షియల్ విషయాలు కానీ అంత దేవుడు తప్పకుండా దేవుడు మనకు సమృద్ధి అనుగ్రహిస్తున్నాక మన నమ్మకం ఉండే చాలు దేవుడు అనుగ్రహిస్తాడు. కానీ అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూస్తుంటే ప్రత్యేకంగా డెత్ అండ్ డీకే, దేన్ని ఆ సమస్య నుండి కూడా దేవుడు విడిపిస్తాడు అనమాట. కాబట్టి ప్రియులారా మనం చూస్తుంటే రోమేలకు రాసిన పత్రిక 8:22 వచనంలో ప్రియులారా మనం చూస్తుంటే సృష్టి అంతా కూడా ముಳುగుతుంది అనమాట. ముಳುగుచ్చు ప్రసవ వేదన పడుచున్నది అని రాయబడింది. సృష్టి అంతా కూడా అంటే సృష్టి అంతా కూడా యేసుక్రీస్తు రాకడ కొరకు సంఘం ఎత్తబడి మహిమ శరీరం మహిమ సంపూర్ణ మహిమ అనుభవంలోనికి దేవుడు నేను ఒకరోజు నడిపిస్తాడనమాట. సువార్త విని రక్షణ పొంది క్రిస్తు కొరకు నిలబడుతున్నా మనకు దేవుడు మహిమ అనుగ్రహించును. ఈ మహిమలో మనం ఎదుగుతున్నామన్నమాట. కాబట్టి మన సత్యం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమిస్తున్న మీరు మహిమలో ఎదుగుతున్నామన్నమాట. ఇది చాలా గొప్ప విషయం అనమాట. మహిమ, గ్లోరీ, దేవుని యొక్క ఆ గుణములో మహిమలో ప్రియులారా మన అనుదినం ఎదుగుతున్నాం. కాబట్టి పాత దినాల్లో ప్రియులారా మనం చూసినట్లయితే మోస సీనాయి కొండలో అంటే జీవగల దేవునితో 40 రోజు గడిచినప్పుడు మహిమతో నింపబడామన్నమాట. తిరిగి వచ్చినప్పుడు మహిమతో నింపబడి వచ్చినప్పుడు ఇస్రాయేలు ప్రజలు సరిగా ముఖం చూడలేదు, మోసే యొక్క ముఖం. కాబట్టి కప్పిన అనమాట. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. 2 కొరింథీయులు 3వ అధ్యాయంలో రాయబడింది మన ఒక పరిచర్య, నూతన నిబంధన పరిచర్య ఒక గొప్ప విషయం చూసినట్లయితే నీతి పరిచర్య, ఆత్మ పరిచర్య, అది మాత్రం కాకుండా మహిమ నుండి అధిక మహిమలో ఉన్న పరిచర్య అనమాట. కాబట్టి యేసుక్రీస్తుని ప్రేమిస్తున్న మనం మహిమ నుండి అధిక మహిమలో అనేది ఇంక్రీస్ అవుతుంది అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. అది మన ఆత్మలో జరుగుతుంది, మీ ఆత్మలో జరుగుతుంది అనమాట. మహిమ మీ ఆత్మలో ఉంది. మహిమలో ప్రియులార అనుదినం మనం ఎదుగుతున్నాం అనమాట. ప్రార్థన చేస్తున్న కొలది, ఆరాధన చేస్తున్న కొలది, వాక్యాలు భవిస్తున్న కొలది, వాక్యానుసరంగా బ్రతున్న కొలది మహిమ నుండి అధిక మహిమలో మనం ఎదుగుతున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. అది మాత్రం కాకుండా ప్రియులారా యేసుక్రీస్తు 2వ రాకడలో సంపూర్ణ మహిమ దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా వస్తాడు ప్రభు. యేసుక్రీస్తు చెప్పారు, నేను త్వరగా వస్తానని చెప్పారు. కాబట్టి మీరు ఎంతమంది నమ్ముతున్నారు? కాబట్టి మనం నేను నమ్ముతున్నా, మీరు అందరం నమ్ముతున్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు త్వరగా వస్తాడు. కాబట్టి ఓల్ క్రియేషన్ హాస్ బిన్ గ్రోనింగ్ అంటే ప్రతి సృష్టి కూడా ప్రియులారా మనం చూసినదే దేవుని మహిమ కొరకు వేచి ఉన్నామన్నమాట. అంటే సంఘం ఎప్పుడు ఎత్తబడుతుంది దాని కొరకు ఈ సృష్టి కూడా వేచి ఉన్నామన్నమాట. అది మాత్రం కాకుండా ప్రియులారా మనం చూసినది 23వ వచనం, రోమేలకు రాసిన పత్రిక 8:23 వచనంలో ప్రియులారా బి బిలీవర్స్ ఆల్సో గ్రోన్. కాబట్టి విశ్వాసాలుగా ఉన్న మన పరిశుద్ధాత్మ వలన మనం కూడా కోరుతున్నాం అనమాట. యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మనం ఎదురు చూస్తున్నాం అనమాట. ఇంకా ప్రియులారా మనం రోమేలకు రాసిన పత్రిక 8:23 వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే న్యూ బాడీ, ఇంగ్లీష్ బైబిల్లో మనం చూసినట్లయితే రాయబడింది న్యూ బాడీ అంటే మహిమా శరీరం దేవుడు నాకు మీకు అనుగ్రహిస్తాడు. అందుకొరకు బైబిల్లో రాయబడింది ఇప్పుడు దేవుని ప్రేమించిన మనకు అన్ని మేలు కొరకు జరుగుతుంది. ఏ మేలు? ఒకటి ప్రియులారా దేవుడు మనం నీతిమంతులుగా మార్చాము, పరిశుద్ధులు మనం ఎదుగుతున్నాము, మహిమలో మనం ఎదుగుతున్నాము. అంతా కూడా ప్రియులారా టోటల్ ఎటు వెళ్తున్నామంటే మహిమ, సంపూర్ణ మహిమ మనం పొందే ఒక అనుభవంలోనికి నడుస్తున్నాం అనమాట. దేవునికి స్తోత్రం. కానీ ఇది సువార్త విని రక్షణ పొందిన క్రిస్తు కొరకు నిలబడుతున్న దేవుని బిడ్డలకు మాత్రం ఉంది అనమాట ఈ మహిమ అనుభవం, మహిమలో ఎదిగే అనుభవం. కాబట్టి మహిమలో ప్రియులరా మనం ఎదుగుతున్నాం. కాబట్టి యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రియులరా ఫ్యూచర్ గ్లోరీ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు మనం పాపాన్ని బట్టి ఇబ్బంది పడుతున్నారేమో, లేదంటే శ్రమల్ని బట్టి, నొప్పి, రకరకాల ప్రాబ్లాన్ని బట్టి ఇబ్బందుల్లో ఉన్నారేమో, కానీ దేవుడు మహిమా శరీరం ఇస్తాడనమాట. ఇది ప్రియులరా బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి న్యూ బాడీ దేవుడు ఇస్తాడన్నమాట. న్యూ బాడీలో మహిమా శరీరం దేవుడు తప్పకుండా మనకు అనుగ్రహిస్తాడు. మన నమ్మకం ఉండే తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఆల్రెడీ మన స్పిరిచువల్ ఇన్నర్ మ్యాన్ ప్రియులారా మనం చూసినట్లయితే మహిమతో నింపబడి ఉన్నాం అనమాట. మీ యొక్క ఇన్నర్ మ్యాన్ ఏదంటే మీ కొత్తగా జన్మించిన ఆత్మ వెలుగుతో నింపబడి ఉన్నాం అనమాట. వెలుగంటే యేసుక్రీస్తు అనమాట. ఒకటి మహిమా పూర్వుడైన క్రీస్తు మీలో ఉన్నా కాబట్టి మీ ఆత్మ అంతా కూడా వెలిగించబడిన స్థాయిలో ఉన్నామన్నమాట. వెలిగించబడిన స్థాయిలో ఉంది అనే సత్యం అర్థం చేసుకోవాలి. అందుకొరకు బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఆశ్చర్యకరమైన వెలుగు. కాబట్టి మీ ఆత్మ ఆశ్చర్యకరమైన వెలుగు అలాగా ఉంది అనమాట.
హల్లెలూయా. కాబట్టి ఆ వెలుగు ఏమవుతుంది, బయటకు రిలీజ్ అవుతుంది అనమాట. మనం దేవుని శక్తిలో మనం ఎదుగుతున్న కొలది అది బయటకు అది రిలీజ్ అవుతుంది అనమాట. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు రెండవ రాకడలో నాకు మీకు మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది గొప్ప వాగ్దానం అనమాట, చిన్న వాగ్దానం కాదు. ఇలాగే మహిమ శరీరం దేవుడు అనుగ్రహిస్తాడు. అది మాత్రం కాకుండా నిత్యం యుగ యుగాలు మన యేసుక్రీస్తుతో పాటు బ్రతుకుతారనమాట. దేవునికి ఒక రోజు కాదు, నిత్యం యేసుతో నిత్యం బ్రతుకుతారనమాట. కాబట్టి అందుకొరకే ప్రియులారా, బైబిల్ మనకు నేర్పిస్తుంది 18వ వచనం, మన ఎడల ప్రదేశము కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. మరి ఇప్పుడు మీరు క్రీస్తు కొరకు మీరు శ్రమ పడుతున్నా, కానీ దేవుడు గొప్ప గ్రేట్ రివార్డ్ ఇవ్వబోతున్నా అనమాట. ఆల్రెడీ మహిమలో మీరు ఎదుగుతున్నాం, ఆల్రెడీ మహిమలో ఎదుగుతున్నాం అనమాట. కాబట్టి గొప్ప మహిమ జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి అది మాత్రం కాకుండా ప్రియులారా, బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది మహిమలో ఎదుగుతున్నా మీ యొక్క అవసరాలు కూడా అద్భుతంగా తెరచబడతాయి. 2 పేతురు 1 ప్రకారం డివైన్ పవర్ లో, డివైన్ న్యాచురల్ లో ఎదుగుతున్న మీ అవసరాలు కూడా అద్భుతంగా తీర్చబడినాక. కాబట్టి ఫిలిప్పులకు రాసిన పత్రిక 4:19 ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చబడతాయి. కాబట్టి మహిమలో ఎదుగుతున్న ప్రియులారా, మన అవసరాలు కూడా అద్భుతంగా తీర్చబడతాయి. కాబట్టి మీ ఇంటిలో సమృద్ధి ఆహారం వచ్చినాక, లేదు సమృద్ధి డబ్బు మీ చేతుల్లో వచ్చినాక, మహిమలో ఎదుగుతున్న స్థాయిలో ప్రియులారా మనం ఉన్నా, మనకు తప్పకుండా మన అవసరాలు అద్భుతంగా తీర్చబడతాయి అనమాట. కాబట్టి ప్రాముఖ్యంగా విషయం ప్రియులారా, మన మహిమలో ఎదిగే వారిగా ఉండాలి. అందుకొరకే 2 కొరింథీయులు 3:18 రాయబడింది మహిమ నుండి అధిక మహిమ. కాబట్టి దాని ప్రియులారా, మన ప్రార్థన నమ్మకంగా ప్రార్థన చేసిన వారు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం. నమ్మకంగా వాక్యం బోధిస్తున్న వారు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం. నమ్మకంగా యేసు రక్తం ద్వారా కడగబడుతున్న వారు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం. నమ్మకంగా పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారు మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం అనమాట. నమ్మకంగా పరిశుద్ధాత్మ స్వరం విని బ్రతున్న వారందరం మహిమ నుండి అధిక మహిమలోనికి వెళుతున్నాం అనమాట. నమ్మకంగా ఆత్మలో సత్యములో ఆరాధన చేసిన వారందరం మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతిరోజు ప్రతి నిమిషం పరిశుద్ధాత్మ దేవుడు నాకు మీకు ప్రమోషన్ అనుగ్రహిస్తున్నాం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు ఇది ప్రతిరోజు ప్రతి నిమిషాలు మన ఆత్మలో మనలో జరుగుతుంది అనమాట. ఇది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సిద్ధపరుస్తున్నాం అనమాట. మహిమ నుండి అధిక మహిమలోనికి దేవుడు అనుదినం నడిపిస్తున్నాం అనమాట. హల్లెలూయా. కాబట్టి ఒక్కొక్క రోజు గడిచిపోతున్న కొలది మహిమ నుండి మనం తగ్గిపోయేవారుగా మనం లేదనమాట. మన మహిమ నుండి ఒక్కొక్క రోజు మన ఎదిగే వారిగా ప్రియులారా ఉండాలని జీవంగల దేవుడు కోరుతుంది. ఇంకా మహిమలో ప్రియులారా ఎదుగుతున్న స్థాయిలో మనం మహిమలో ఎదుగుతున్న కొలది తప్పకుండా మహిమలో ఎదుగుతున్న కొలది దేవుని స్వరం క్లియర్ గా వినబడతాయి అనమాట. హల్లెలూయా. అది మాత్రం కాకుండా నా పట్ల మీ పట్ల ఉన్న దేవుని చిత్తం జరుగుతాయి అనమాట. పిలుపు ఉద్దేశాలు జరుగుతాయి. ఇప్పుడు దేవుని చిత్తం ఏంటిది? మన మహిమలో ఎదగాలి. అది మాత్రం కాకుండా అనేకులు ఈ మహిమ అనుభవంలోనికి గ్లోరీ ఆమేన్ మహిమ అనుభవంలోనికి మనం తీసుకొని రావడం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప బాధ్యత అనమాట. కాబట్టి ప్రియులారా, మనం చూస్తుంటే ఆదికాండములో 3వ అధ్యాయంలో మనం చూడవచ్చు. పాపం చేసినప్పుడు దేవుని మహిమ పోయింది అనమాట. కానీ యేసుక్రీస్తు వారు తిరిగి తండ్రి దేవుడు మహిమ తిరిగి మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇప్పుడు మీలో ఆ మహిమ ఉంది అనమాట. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే మహిమ నిరీక్షణ గురించి పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నామన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం ఎంత ధన్యులమని అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, తండ్రి దేవుడు క్రిస్తువుని మనకు అనుగ్రహించామన్నమాట. కాబట్టి క్రిస్తువును ప్రియులారా తండ్రి దేవుడు అనుగ్రహించిన కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆ మాట కూడా ప్రియులారా ఒకసారి చదివి మనం ముందుకు వెళ్దాం. 32వ వచనం, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీగ మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపుడు. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించారు కాబట్టి యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా మనకు మిగిలిన అంతా కూడా జీవగల దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం బాధపడవద్దు, భయపడవద్దు, నిరాశ పడవద్దు అనమాట. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని ప్రియులారా మనకు అనుగ్రహించిన కాబట్టి యేసుక్రీస్తుతో పాటు మిగిలిన అంతా కూడా మనకు యేసు ఆడవుతాయి అనమాట. కాబట్టి తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించాను కాబట్టి ఆమేన్ ఏ విషయం గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. భూసంబంధమైన విషయాల గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఎలాగ బ్రతకాలి, ఏం తినాలి, ఎలాగ బ్రతకాలి, దాని గురించి ప్రియులారా మనం బాధపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే తండ్రి దేవుడు యేసుక్రీస్తుని అనుగ్రహించిన ఒకటి తప్పకుండా మనల్ని పోషిస్తాడు. దేవుడు పోషిస్తాడు. ప్రియులారా మనం నమ్మాలి. హల్లెలూయా. మనం నమ్మి దేవుడు స్తుతించే వారు ఉండాలి. విశ్వాసంతో ప్రియులారా మనం ఉండవద్దు. కాబట్టి తప్పకుండా మీ అవసరాలు అద్భుతంగా దేవుడు తీర్చాడు. ఇప్పుడు కొందరు మనం చూసినట్లయితే చర్చ్ కొరకు, ల్యాండ్ కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, దేవుడు తప్పకుండా అది అనుగ్రహిస్తాడు. దేవునికి సాధ్యం.
కాబట్టి ఫైనాన్షియల్ విషయం కొరకు మీరు ప్రార్థన చేస్తున్నారు, దేవుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. కొందరు దేవా నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నారేమో, తప్పకుండా జీవగల దేవుడు ఏసే పొందిన గాయముల చేత దేవుడు ఆల్రెడీ స్వస్థపరిచామన్నమాట. అది మనం నమ్మాలి, అది రిసీవ్ చేసుకోవాలి, అది అనుభవించాలి, అంతే. హల్లెలూయా. కాబట్టి కలువరి సిలువలో నా కొరకు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టారు. కాబట్టి కలువరి సిలువలో ప్రియుల మన కొరకు అన్ని ప్రభువు చేశామన్నమాట. ఇది నా కొరకు, మన కొరకు అనమాట, మన మేలు కొరకు అనమాట. కాబట్టి మనం నమ్మి దేవుని స్తుతించాలి. ఇంకా దారిద్ర్యం నుండి ప్రభు ఆల్రెడీ మనల్ని విడిపించామన్నమాట. 2 కొరింథీయులు 8:9 రాయబడింది, మన దారిద్ర్యం సిలువలో యేసుక్రీస్తు మోసుకొని మరణించారు, ఎందుకంటే మన క్రీస్తునందు ధనవంతులు ఉండడానికి కొరకు. కాబట్టి ఇప్పుడు ఇలా క్రీస్తు నా కొరకు మీ కొరకు అన్ని చేశాం. తండ్రి దేవుడు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాను. ఇప్పుడు క్రీస్తు మనలో ఉన్నామన్నమాట. ఇప్పుడు కాబట్టి క్రీస్తు నాలో మీరు ఎదుగుతున్నాక, క్రీస్తు మనల్ని ఎదుగుతున్న కొలది ప్రియులరా దేవుని శక్తిలో దేవజానములో మనకు ఎదుగుతుంది. సమాధానం, సంతోషం, ఆశీర్వాదములో నేను మీరు తప్పకుండా ఎదుగుతుంది. అలాగే ఏం జరుగుతుంది? ఆమేన్. మన రాష్ట్రంలో ఉన్న వారికి, దేశంలో ఉన్న వారికి, దేశంలో ఉన్న వారు కూడా యేసునామములో మీరు దీవెనకరంగా ఉంటున్నాక, ఇప్పుడు మీ ఎండే పరిస్థితి అంటే మీ ఎండే వారికి మీరు ఆశీర్వాదకరంగా ఉండే చాలు అని మీరు అనుకున్నారేమో, లేదంటే మీ సంఘానికి, సంఘ బిడ్డలకు ఆశీర్వాదకరంగా, లోకల్ చర్చకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరుతున్నారేమో, మంచిది. కానీ దేవుడు ప్రియులారా, దేవుని ప్రణాళిక గొప్పదనమాట. ఇప్పుడు మన క్రీస్తులో ప్రియులారా మనం నమ్మకుండే మన రాష్ట్రంలో ఉన్న వారికి, మన దేశంలో ఉన్న వారికి, దేశాలు ఉన్న వారు కూడా యేసునామములో నేను మీరు దీవెనకరంగా ఉండేట్టు దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి మన దేవుడు ప్రియులారా నా పట్ల మీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉంది అనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం కృంగిపోవద్దు, మనం విసిగిపోవద్దు అనమాట. క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడాలి. ప్రియుల పిలిచిన దేవుడు, నమ్మదైన దేవుడు. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి, వాక్యం తండ్రి మీరు మాట్లాడిన ప్రతి శుధిస్తున్నాం తండ్రి. మీ పిలుపు గొప్పది దవా. ఇప్పుడు దాకా తండ్రి మమ్మల్ని మీరు మీ పిలుపుకు తగినట్టు దవా ఆమె బ్రతకడానికి మాకు అందరికి ఇచ్చిన కృపను బట్టి శుధిస్తున్నాం తండ్రి. దవా కుడి వచ్చిన అందరిని బట్టి వందనాలు తండ్రి. వారి ఆత్మ అధికంగా బలపరచు తండ్రి. మహిమ నుండి అధిక మహిమలోనికి అనుదిన పరిశుద్ధాత్మ దవా నడిపిస్తున్నట్టు శుధిస్తున్నాం తండ్రి. దవా మహిమ నుండి అధిక మహిమలోనికి తండ్రి నడిపిస్తున్న మీ ప్రేమను బట్టి శుధిస్తున్నాం. అలాగే తండ్రి ప్రేమలో, సంతోషములో, సమాధానములో, తండ్రి ఆశీర్వాదములో, తండ్రి ఆశీర్వాదం సమృద్ధి వారు అనుభవించుటూ ప్రభావ మీరు కృప చూపు అని యేసునామములో దేవా ప్రత్యేకంగా ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ప్రాణాన్ని బలపరచుందండి. వారి ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసునామములో ఇప్పుడే స్వస్థపరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దుఃఖం, నిరాశ, బాధలు దూరమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం. విశ్వాసంతో ప్రతి ఒక్కరు నింపుమని ప్రార్థన ఇస్తున్నాం. బలపరచుము తండ్రి. వారి హృదయ కోరిక నెరవేరిన దేవా మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్క ప్రార్థనలకు ప్రభావ జవాబు దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆత్మ సంపాదనలో ప్రభు అధికంగా అభిషేకించి బలంగా వాడుకోమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. కావలసిన ప్రభావ గొప్ప కృపదవ దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. పరిచర్య యేసులో నానటి ఇంగ్రీసవున కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే పరిశుద్ధాత్మ వరాలతో నింపమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే ప్రతి ఒక్కరు యేసునామములో ప్రార్థన ఇస్తున్నాం. చక్కని ఆరోగ్యం దేమతండి, దీర్ఘాయుస్సుతో కుమ్మరించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే దవా మీ ప్రజలకు వ్యతిరేకమైన సాతాను నందనాలు కర్రీలు యేసు రక్తం యేసులో లయమైపోయినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే డాబా కరబిన సుగడు కోరు వేరే రాజ్యం ఇది మొదటి ఆమె వెదగుడి అప్పడవని అనుగ్రహిస్తాను వాగ్దాన ప్రకారం ప్రతి అవసరాలు యేసునామములో అనుబద్ధంగా ఇప్పుడే తెరచబడినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి దవా మీ రాకడని బట్టి ప్రత్యేకం శుధిస్తున్నాం తండ్రి. మీ రాకడలో మహిమా శరీరం తండ్రి మాకు అందరికి ప్రభావ మీరు ఇవ్వబోతున్నటి ప్రత్యేకం శుధిస్తున్నాం తండ్రి. ఆరాధిస్తున్నాం తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన గొప్ప నిరీక్షను బట్టి శుధిస్తున్నాం తండ్రి. వందనాలు తండ్రి. ఒకడు వేసిన అందరిని పేరు వేరే ప్రత్యేకం దీవిస్తున్నాము. యేసుక్రీస్తు గొప్ప నామములో ప్రార్థన ఇస్తున్నాము. గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్.